శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకున్నాము. మన మనుస్మృతిలో గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం సులువే కానీ దాన్ని నెగ్గుకుని రావడం మాత్రం చాలా కష్టము. అయితే తెలుసుకుని దాన్ని అనువర్తిస్తే ఎంతో లాభము అని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ గృహస్థాశ్రమంలో మనము తెలిసి తెలియక ఎన్నో రకాల అపచారాలు చేస్తూ ఉంటాము. మనకు మనం చేసుకుంటాము. మన చుట్టూ ఉన్న మనుషులకు, ప్రాణులకు చేస్తాము. మన చుట్టూ ఉన్న ప్రకృతికి హాని కలిగిస్తాము. అయితే వాటన్నింటినీ కలిపి ఒక 5 రకాల మహాపాపాలు అని చెప్తూ ఉన్నారు. వీటిలో నుంచి బయటపడడానికి ఒక 5 రకాల మహాయజ్ఞాలున్నాయి. వాటిని చేసే కర్మలనే యజ్ఞాలుగా ఒకవేళ చేశావంటే మాత్రము ఆ పాపాల్లో నుంచి బయటపడొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇందులో 5 రకాల పంచమహాపాపాలు, వాటికి నిష్కృతిగా 5 రకాల పంచమహాయజ్ఞాలు అని చెప్పినా గూడా మొత్తం అన్నీ కలిపి పాపాలు, అన్ని రకాల పాపాలు కలిపి ఒకటే పాపము. ఆత్మ కారణానికి ఒకవేళ నువ్వు ఏదైనా అనుభవించావంటే, నువ్వేదైనా సరే నీ కోసము నువ్వు అనుభవించావంటే మాత్రము అది పాపము. నువ్వు ఒకవేళ నీ కోసం వండుకుని తిన్నావంటే మాత్రము పక్కన వాళ్ళకెవ్వరికీ పెట్టకుండా, అప్పుడు నువ్వు పాపాన్ని వండుకుని తిన్నట్టు అని మన భగవంతుడు గూడా భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగంలో ఏం చెప్తూ వచ్చారంటే, ఇదిగో ఎవడైతే వాడి కోసం వాడు కృతజ్ఞత లేకుండా అనుభవాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడంటే మాత్రము, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అన్న ఆలోచన లేకుండా అనుభవించాడంటే మాత్రము, సహవాడు స్థేనయ్యేవా దొంగ వాడు అని చెప్పారు 12వ శ్లోకంలో. ఆ తర్వాత ఏం చెప్పారంటే, ఎవరైతే ఏ ఆత్మ కారణాత్ పచంతి, వాడి కడుపు కోసం మాత్రం వాడు వండుకొని తిన్నాడంటే, అటువంటి వాళ్ళందరూ అఘం తు భుంజతే, పాపమే వండుకొని తింటున్నారు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు వండుకుంటారు. వాళ్ళు తింటారు, కూర్చుంటారు. పక్కన వాళ్ళకి పెట్టరు. ఇవన్నీ ఎవరిస్తున్నారో ఆ దేవతా స్వరూపాల గురించి ఆలోచించరు. అసలు వాడి ఆత్మ గురించి వాళ్ళు ఆలోచించుకోడు. శరీరాన్ని మాత్రం చూసుకుంటాడు. దాన్ని మాత్రం మెయింటైన్ చేస్తాడంటే వాడు దొంగ, బి వాడు పాపాత్ముడు. వాడి పాపాలను వాడు వండుకొని తింటున్నాడు. దొంగలాగా బ్రతుకుతూ ఉన్నాడు అని ఆయన చెప్తూ వచ్చారు. కాబట్టి ఆత్మ కారణంగా వండుకొని తినేవాళ్ళు పాపాన్ని తింటుంటారు. ఇటువంటి పాపాల్లో నుంచి బయటపడడానికి మార్గమేమి అంటే, ఈ 2 తిట్లకు ముందు వెనకాల బయటపడే మార్గాన్ని భగవంతుడే చూపించారు. ఆయన ముందేం చెప్పారంటే, ఏ కర్మ అయితే నువ్వు యజ్ఞార్థంగా చేస్తావో అది నీకు సంస్కారాన్ని ఇస్తుంది. దాంతో నువ్వు బాగుపడతావు. లేదా అదే కర్మ నువ్వు యజ్ఞార్థం గాదు, స్వార్థానికి చేసుకున్నావంటే అదే కర్మ బంధమవుతుంది. అందుకని కర్మలు చేస్తే చేసావు, కర్మలతో సంగం లేకుండా చెయ్యి, స్వార్థం లేకుండా చెయ్యి, నిస్వార్థంగా చెయ్యి, నలుగురితో పంచుకుంటూ చెయ్యి. అసలు మనుషులతో పాటే కర్మలు, యజ్ఞాలు పుట్టాయి. నువ్వు కర్మలు చేస్తే చేసావు, వాటిని యజ్ఞాల్లాగా చెయ్యి అని చెప్తూ ప్రజాపతి బ్రహ్మదేవుడు అసలు ఈ ప్రజా సృష్టులు చేస్తూ ఉన్నప్పుడే యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించి, ఇదిగో ఈ యజ్ఞాలతో మీరు
సుఖంగా, సంతోషంగా ఉండండి. ఆ యజ్ఞాలు మీకు కోరిన కోరికలు తీరుస్తాయి అని చెప్పారు. ఆ యజ్ఞాలను నువ్వు కర్మలుగా డిమోట్ చేసుకుని, వాటిని తగ్గించుకుని, యజ్ఞాలుగా కాకుండా కర్మలను కర్మలుగా చేసుకున్నావంటే, అసలివన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయన్న ఆలోచన లేదు. ఏ దేవతల వల్ల నీకివొస్తున్నాయో చూసుకోవంటే, నువ్వు దొంగవు, నువ్వు పాపం వండుకొని తింటున్నావు. అట్లా కాకుండా ఏం చెయ్యొచ్చంటే, అసలు ఈ అన్నం ఎక్కడి నుంచొస్తుంది అని ఆలోచించుకో. వండుకొని తింటున్నావు, బానే తింటావు. రోజుకి 3 పూటలు తింటావు, 2 పూటలు తింటావు. ఇంక నీ ఇష్టం వచ్చినవన్నీ వండుకొని తింటావు. తింటే తిన్నావు, కూర్చో ఆలోచించుకో. అన్నం ఎక్కడి నుంచొస్తుంది? అన్నము పర్జన్యుడి నుంచొస్తుంది వర్షం వల్ల. వర్షం ఎక్కడి నుంచొస్తుంది? యజ్ఞం వల్ల. అని ఈ రకంగా అవన్నీ ఎక్కడెక్కడి నుంచొస్తున్నాయని ఒకదాని వెనకాల నుంచి, ఒకదాని వెనకాల నుంచి చూస్తూ వెళ్తే, ఆ బ్రహ్మ దగ్గర దాకా వెళ్ళిపోవచ్చు నువ్వు. కాబట్టి ఇదంతా ఆలోచించుకో తస్మాత్. జాగ్రత్తగా చేసుకో. ఇంద్రియారాముడివవ్వకు. ఆత్మారాముడివవ్వడానికి ప్రయత్నం చెయ్యి. అఘాయుః. అఘము అంటే పాపము. నీ ఆయువంతా పాపిష్టిది కారాదు. బతికున్నంత వరకు పాపాలు చేస్తూ పాపాత్ముడిగా, పాపాయువుగా బ్రతకరాదు. ఇంద్రియారాముడిగా ఉన్నావంటే అఘాయువు అవుతావు. నువ్వు అసువులలోనే రమించావంటే మాత్రము అసురుడివవుతావు. అటువంటి వాడి జన్మ మోఘము, వ్యర్థము. వాడు వ్యర్థంగా జీవతి బ్రతికున్నాడు అని మళ్ళీ తిట్టారాయనిక్కడ. ఇందులో ఈ అధ్యాయంలో చాలా తిట్లున్నాయి. జంతువని గూడా తిడతారు ఒక చోట. ఏమేమో తిడతారు. కాబట్టి ఆయనతో తిట్లు తినకుండా ఎట్లా ఉండాలి అని మన మనువు గారు గూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండరా లేతే ఆయన అనవసరంగా తిడతారు భగవద్గీతలో అని ఆయన చాలా చెప్పారు. మన మనువు గారు, మన గురువు గారు. ఇవి చూసుకుంటూ వెళ్దాము. కాబట్టి చాలా పాపాలుంటాయి. మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఎన్నో తెలిసి సగం, తెలియక సగం చేస్తుంటాము. వాటన్నిటిని కలిపి మన మనువు గారు ఒక 5 ఉన్నాయన్నారు. ఈ 5 గూడా గాదు. మన భగవంతుడు చెప్పినట్టు మొత్తం కలిపి ఒక పాపం. ఆత్మ కారణాత్ వండుకొని మింగావంటే మాత్రము నువ్వు దొంగవో, నువ్వు పాపాత్ముడివి. నీ బతుకు వ్యర్థం. అట్లా కాకుండా ఉండాలంటే, అదిగో యజ్ఞంలాగా చెయ్యి. ఈ యజ్ఞాలు మళ్ళీ 5 రకాలు గూడా గాదు. వీటిని మళ్ళీ కలిపి మనము 3 రకాల యజ్ఞాలు చెప్పుకుందాము. మన మనువు గారిక్కడ ఎందుకంటే నేను దాన్ని ఇంకా సులువుగా నా కోసం అర్థం చేసుకోవడానికి, నా కోసం నేను ఆచరించడానికి వీలుగా తయారు చేసుకుంటున్నాను. అదే నేనిక్కడ మనందరితో పంచుకుంటున్నాను. మొత్తం కలిపి 5 మహాయజ్ఞాలని జెప్పారు గదా! ఒకటి బ్రహ్మయజ్ఞము, ఒకటి పితృయజ్ఞము, ఒకటి దైవ యజ్ఞము, ఒకటి భూత యజ్ఞము, ఒకటి మనుష్య యజ్ఞము, ఒకటి ఈ మొత్తం ఈ 5 బ్రహ్మయజ్ఞం అంటే ఆత్మయజ్ఞం అని చెప్పుకున్నాం గదా! ఇంక కింద మళ్ళీ వస్తుంది అది గూడా చూసుకుందాము. ఆత్మయజ్ఞం కాబట్టి, ఆత్మయజ్ఞం చేయడం అంటే ఆధ్యాత్మిక సాధన చేయడము. తర్వాత ఈ పితృదేవతలు, దేవతలు ఈ రెండిటిని కలిపి దేవతలుగానే చూసుకున్నాము అంటే, ఆది దైవికమైన సాధన అది. తర్వాత భూతాలు, ప్రాణులు మనుషులైనా సరే, జంతువులైనా సరే, మిగిలిన ఏ భూతాలైనా సరే వాటన్నిటిని కలిపామంటే ఆది భౌతికమవుతుంది. అప్పుడు భూతాలు, మనుషులు, ప్రాణులు, మనుషులు అన్ని పంచభూతాలు, ప్రకృతి మొత్తం అంతా కలిపి ఆది భౌతికమైన యజ్ఞము. దేవతలు, పితృదేవతలు అన్నీ కలిపి ఆది దైవికమైన యజ్ఞము. బ్రహ్మయజ్ఞము లేదా ఆత్మయజ్ఞం అంటే ఆధ్యాత్మికమైన యజ్ఞము. ఈ 3 చెయ్యాలి. ఈ 3 చెయ్యాలని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని గూడా కలిపి 3 గ్రూప్స్ కాకుండా 2 గ్రూప్స్ చేస్తాను. ఆది దైవికము, ఆది భౌతికము రెండిటిని కలిపి అనాత్మ అనుకుందాము. ఆది ఆత్మికము, ఆధ్యాత్మికము ఆత్మయజ్ఞం అనుకుందాము. ఆత్మ, అనాత్మ. ఇప్పుడు మళ్ళీ అందులో గూడా ఈ రెండిటిని కలిపి ఆది భౌతికము, ఆది దైవికం 2 కలిపి
ఆధ్యాత్మలోనే కలిపేసామనుకోండి. అప్పుడంతా ఉన్నది ఒకటే మహాయజ్ఞం. ఆధ్యాత్మికమైన మహాయజ్ఞం జేశావంటే, ఆధ్యాత్మిక సాధన నువ్వు తెలుసుకుని చేస్తూ వెళ్ళావంటే, అది చేస్తూ ఉండడమే ఆది దైవికమైన యజ్ఞము, ఆది భౌతికమైన యజ్ఞము. మళ్ళీ ఇవి సెపరేట్‌గా చేయక్కర్లేదు. చేసే కర్మలు అవే ఉంటాయి. విషయం ఏంటంటే, చెయ్యమన్నారని మనం మళ్ళీ వేరే రకం కర్మలేమి చెయ్యము. చేసే కర్మలనే యజ్ఞాలుగా చెయ్యాలి. ఆ చేస్తున్న కర్మలు యజ్ఞాలుగా చేస్తున్న వాటిని ఆధ్యాత్మిక సాధనగా, జ్ఞానంతో కలుపుకొని చేశామంటే, మొత్తం అంతా కలిపి అందులోకొచ్చేస్తుంది. అప్పుడు మన గురువుగారితోటి దొంగ, పాపాత్ముడా, వ్యర్థంగా బతుకుతున్నావు, జంతువా అని తిట్లు తినక్కర్లేదప్పుడు. ఇప్పుడు అదిగో ఈ యజ్ఞాలున్నాయి. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాం. ఈ మహాయజ్ఞాలు ఏమున్నాయో వాటిని శక్తి కొద్దీ చెయ్యకపోతే మాత్రము, వాడు ఆ శూనాలు, దోషాలు, పాపాలని ఏం పిలుస్తారో కిల్బిషాలవన్నీ తగులుకుంటాయి. లేదా ఒకవేళ చేస్తున్న కర్మలను యజ్ఞంగా చేశావంటే మాత్రం, జ్ఞానంతో ఒకవేళ నువ్వు కర్మల్ని చేశావంటే మాత్రం, నువ్వు ఆ గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఆ కర్మలు నిన్ను తగులుకోవు. మళ్ళదే విషయము. ఆయన చెప్పిందంతా ఇది. భగవద్గీతలో కర్మయోగంలో చెప్పింది మొత్తం ఇంతే. నువ్వు చేసే కర్మలు యజ్ఞంగా చేశావంటే మాత్రం, నువ్వు అదే జన్మలో ఉండి కర్మలు చేస్తూ ఉన్నా గూడా, ఆ కర్మలు కొంచెం గూడా నీకు తాకవో అనే చెప్తూ వచ్చారు. తెలుసుకుని చెయ్యి, తెలుసుకుని చెయ్యి, తెలుసుకుని చెయ్యి అని చెప్తూ వచ్చారు అందుకనే. ఇప్పుడు మనము పోయిన వారం ఏం చూసుకున్నాము? దేవత, అతిథి, భృత్యానాం, పితॄణాం, ఆత్మనః చ యః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న సహ జీవతి వాడు సహ న జీవతి అని ఇక్కడ ఈయనేం చెప్పారో, ఇక్కడ గురువుగారు గూడా సహా వాడు మోఘం జీవతి వ్యర్థంగా బ్రతుకున్నాడు. వాడు బతుకున్నట్టు గాదు అని. అదే విషయము. ఆ రకంగా శ్వాస తీసుకుంటూ గూడా, ఊపిరి తీసుకుంటూ వదులుతూ కూడా ఏదో కంసాలి వాళ్ళ దగ్గర బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళ దగ్గర ఒక గొట్టం లాంటిదుంటుంది. తోలు తిత్తి ఉంటుంది. దాంతో వాళ్ళు ఇట్లా ఊపుతూ ఉంటే అందులో నుంచి గాలి బయటకొస్తూ ఉంటుంది. ఆ కొలిమిని రగిలింపజేయడం కోసం. ఆ రకంగా అందులో నుంచి గూడా ఊపిరి బయటికొస్తుంటుంది, లోపలికి వెళ్తుంటుంది. గాలి ఆ తోలు తిత్తిలోకి వస్తుంటుంది, బయటికి వెళ్తుంటుంది. ఏం ఉపయోగము? ఆ తోలు తిత్తి ఉండి అదెంత కర్మలు చేస్తూ ఎంత పుణ్యం సాధించిందో, ఈ తోలు తిత్తులు గూడా అదే విధంగా కర్మలు చేస్తూ గూడా, గాలి బయటికొస్తూ లోపలికెళ్తూ గూడా, మోక్షము దానికెంత ఉండదో, ఈ తోలు తిత్తులకు గూడా ఉండదు. శ్వసన్నపి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఉన్నా గూడా బతికున్నట్టు గాదు. ఆ రకంగా ఎందుకు బ్రతకడం అనవసరము. ముఖ్యంగా గురుగారితోటి తిట్లు తిని బ్రతకడం అనవసరము. ఆయన చెప్పినట్టు ఆయన మెచ్చుకునే విధంగా బ్రతకాలి. కాబట్టి మన ప్రయత్నం. ఇప్పుడు అహుతం చ, హుతం చ ఏవ తథా ప్రహుతం ఏవ చ బ్రాహ్మ్యం హుతం ప్రాసితం చ పంచయజ్ఞాన్ ప్రత్యక్షతే. మళ్ళీ ఈ పంచయజ్ఞాలకి ఇంకొక 5 పేర్లు చెప్తున్నారు. అహుతము బ్రహ్మయజ్ఞము, ఆత్మయజ్ఞం అని ఏం చెప్పుకున్నామో ఆధ్యాత్మిక సాధన, దానికొక్కదానికి మాత్రమే వంటలు చెయ్యక్కర్లేదు. రోళ్ళు, రోకళ్ళు, రుబ్బురోళ్ళు, కత్తులు, అగ్నులు ఇవన్నీ వాడక్కర్లేదు. ఏ ప్రాణిని ఏ విధంగా హింసించవలసిన పని లేదు. అసలు ఏమీ అవసరం లేదు. ఊరికనే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఈ యజ్ఞం చేసుకోవచ్చు. స్వాధ్యాయం అన్న యజ్ఞాన్ని ఏ ఉపకరణాలు లేకుండా, ఏ నైవేద్యాలు లేకుండా, దీపారాధనలు, అగ్నిహోత్రాలు, కత్తులు, కటార్లు ఏవి లేకుండా చాలా సుఖంగా, ఎంతో శాంతిగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని మించిన యజ్ఞం ఇంక వేరేది లేదు. దీన్ని చేసుకోకపోతే ఇంకా జీవితాన్ని నిజంగా వ్యర్థం చేసుకున్నట్టే.
మోఘన్ సహ జీవతిలాగా, శ్వసన్ న సహ జీవతిలాగా ఉండడమే ఇంకా. వాడుకోకపోతే. ఊరికే తోలు తిత్తిలాగా ఉంటుందింక. గాలి బయటకొస్తూ లోపలికెళ్తూ. మనం అట్లా చేయం గదా! అందుకనే కూర్చుంటాం. ఈ అహుతం అన్న, స్వాధ్యాయం అన్న బ్రహ్మయజ్ఞము, దీన్నే మనము ఆత్మయజ్ఞం అంటాము, జ్ఞానయజ్ఞం అంటాము. ఆ మహాయజ్ఞం ప్రతిరోజు చేస్తూ ఉంటాము. పొద్దస్తమానం చేస్తాము. కాక మిగిలినవన్నీ, అందుకనే నేను మిగిలిన వాటన్నింటిని ఒక గ్రూప్‌లో పెట్టిందిక్కడ. ఆయన చెప్పిన వీటన్నిటిలో నేను మొత్తం అన్నిటిని కలిపి, పితృయజ్ఞం దగ్గర నుంచి అన్నింటిని కలిపి ఒక్క గ్రూప్‌లో పెట్టి, బ్రహ్మయజ్ఞాన్ని సెపరేట్‌గా ఎందుకు పెట్టానంటే, ఇదొక్కటే ఆహుతం. దీనొక్కదానికే ఏ హింస లేదు. చాలా అహింసతో, శాంతిగా, ఏ గొడవ లేకుండా, ఏ ఖర్చు లేకుండా చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి అదొక్కటే ఆహుతమైన యజ్ఞం. తర్వాతవన్నీ హుతాలుంటాయి. ఏవైనా వస్తువులు కావాలి, తీసుకొని రావాలి, కొయ్యాలి, దంచాలి, నూరాలి, రుబ్బాలి, కాల్చాలి, వేయించాలి, రకరకాలుగా పచనం చెయ్యాలి. ఎన్నో విధాలుగా ఆహుతులివ్వవలసి వస్తుంది. ఆ ఆహుతులతో కూడి ఉన్న యజ్ఞాలన్నీ హుతయజ్ఞాలు. అందులో కూడా మళ్ళీ రకరకాలున్నాయి. హుతమని ఒకటున్నది, ప్రహుతమని ఒకటున్నది, బ్రాహ్మ్యం హుతమని ఒకటున్నది, ప్రాసితమని ఒకటున్నది. హుతం అంటే ముందు అన్నింటికన్నా తక్కువ రకము కాల్చడము, వేయించడము, రుబ్బడము, నూరడము, ఇటువంటివన్నీ అన్నింటికన్నా తక్కువగా ఉండేది దైవయజ్ఞానికి. ఈ దైవయజ్ఞంలో మాక్సిమం కావాలంటే ఏమైనా పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టొచ్చు, పూలేమైనా అక్కడ పెట్టొచ్చు, మంచినీళ్ళు పెట్టొచ్చు, కొబ్బరి నీళ్ళు పెట్టొచ్చు. వీటన్నిటికి వండేదేమీ లేదు. ఆహుతి ఇవ్వదలుచుకున్నప్పుడు మనం నైవేద్యం అక్కడ ఏవైనా పెట్టొచ్చు. కావాలంటే నైవేద్యం ఎప్పుడైనా వండినా గూడా ఉప్పు అవసరం లేదు, కారం చూసుకోక్కర్లేదు, పులుపుగా అవన్నీ ఉండక్కర్లేదు, రుచులు అవసరం లేదు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక్క దీపారాధన మాత్రం కొంచెంగా చేస్తాము. యజ్ఞాలేవైనా చేస్తే దేవతలకు అది వేరే విషయము. ప్రతిరోజు చేసే దాంట్లో యజ్ఞాలవన్నీ ఎందుకుంటాయి, జనరల్‌గా దీపారాధనలుంటాయి. కాబట్టి అతి తక్కువ హుతాలతో, ఆహుతులతో చేసేవేవుంటాయో అవి దైవయజ్ఞాలు. తర్వాత ప్రహుతాలు. ప్రహుతాలెప్పుడు మన పైన ఆధారపడి ఉన్న ప్రాణులేవున్నాయో వాటన్నిటికి మనము ఏవేవైతే వాళ్ళకి కావలసిన సదుపాయాల్ని చూడడాన్ని ప్రహుతమని పిలుస్తాము. ఆ తర్వాత బ్రాహ్మ్యం హుతం, అతిథులకు పెట్టే ఏ భోజనాలుంటాయో, అతిథులకు అంటే అనుకోకుండా ఇంటికొచ్చే వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళందరికీ ఏవి మనము ప్రదానం చేస్తామో, భోజనాలుగా మొదలైన సదుపాయాలుగా అవన్నీ బ్రాహ్మ్యహుతాలు. ప్రాసితాలు పెద్దలకు మనం పెట్టే భోజనాలు. లేదా గురువులకు, మొదలైన వాళ్లకు. మన పైన ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే గృహస్థులు అందరికీ ఆధారము. ఎట్లా ఉంటుందంటే గృహస్థాశ్రమంలో, నేను గృహస్థాశ్రమంలోకి పెళ్ళైనప్పటి నుంచి అడుగు పెడతాను. అంతకన్నా ముందు నా తల్లిదండ్రులు గృహస్థాశ్రమంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నా పైన ఆధారపడి ఉంటే వాళ్ళింక గృహస్థాశ్రమం నుంచి తప్పుకుంటారు. నేను పైకొస్తాను. నేను పైకొచ్చి నిలబడి నేను గృహస్థాశ్రమ బాధ్యతలు ఇంట్లో బయట అన్నీ నిర్వహిస్తూ ఉంటాను. దాన్నే వివాహం అంటాము. ఆ తర్వాత నా నుంచి వచ్చిన పిల్లల్ని కూడా మళ్ళీ నేను భరించవలసి వస్తుంది. వాళ్ళు నా మీద ఆధారపడి ఉంటారు. నేను పైనుంటాను. తల్లిదండ్రులు, పిల్లలు, ఇంటికొచ్చే పోయేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు, రకరకాలుగా నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ నేను ఆధారమై ఉంటాను. కొంత నాకు 60, 70 ఏళ్ళు అట్లా వచ్చేసరికి నేను తగ్గుతాను. నా పిల్లలు పైకొస్తారు. వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళు లేచి నిలబడతారు ఆ బాధ్యతలు స్వీకరించడానికి. నేనప్పుడు మళ్ళీ కొంచెం తగ్గుతాను. వాళ్ళ పిల్లలు ఆ స్థితికి రావడానికి ఇంకా ప్రిపేర్ అవుతుంటారు.
ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు పైకొచ్చేసరికి నా పిల్లలు తప్పుకుంటారు. ఈ రకంగా సైక్లికల్‌గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరైతే నాకన్నా ముందున్నారో, వాళ్లకు నేను వండి పెట్టడాన్ని, వాళ్ళకి కావలసిన సదుపాయాల్ని చూడడాన్ని, అవన్నీ ప్రాసితాలు. ఈ విధంగా హుత, ప్రహుత, బ్రాహ్మ్య హుత ప్రాసితాలని వీటన్నిటికి వండి వడ్డించడము ఉంటుంది. మన ఆహుతానికి మాత్రం వండడాలవన్నీ ఉండవు. కూర్చొని ఊరికనే చదువుకోవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు వీటికే మళ్ళీ వేరే పేర్లున్నాయి. ఇక్కడ మనం పైన ఏవి చెప్పుకున్నామో వీటినే మళ్ళీ చూసుకుందాము. ఆహుతం అంటే జపయజ్ఞాలు మొదలైనవి. జపం చేసుకో నువ్వు. ఈ శ్లోకాలు చదువుకో, అర్థం చేసుకో, భగవద్గీత చదువుకో, తెలుసుకో, ఆలోచించుకో, ఆచరిస్తూ ఉండు. ఇవన్నీ జపతపాలన్నీ ఆహుత యజ్ఞాలు, స్వాధ్యాయాలు అన్నీ అందులోకే వస్తాయి. ఆత్మ సాధన కోసం నువ్వు చేసేవన్నీ ఆహుత యజ్ఞాలు, బ్రహ్మయజ్ఞాలు, జపతపాలు అన్నీ అందులోకే. తర్వాత హోమాలన్నీ హుతయజ్ఞాలు. దేవతల కోసం నువ్వు ఏవేవైతే హోమాలు చేస్తూ ఉన్నావో, ఏవేవైతే దీపారాధనలు చేస్తూ ఉన్నావో, నైవేద్యాలు తయారు చేసి ఇస్తావో అవన్నీ హుతాలు. భూత బలులు నువ్వు ఏవేవైతే వండి భూతాలకు నీ చుట్టూ ఉన్న ప్రాణులకు బలి అంటే భోజనం అని అర్థము. కానుక అని అర్థము. బలి అంటే కానుక లేదా భోజనం అని అర్థం. బలి ఇవ్వడం అంటే చంపేయడం కాదు. బలి ఇవ్వడము అంటే అర్పించడము, ఏదైనా నివేదించడము, ఇవ్వడము అని అర్థము. కానుకలు గాని, భోజనాలు గాని ఇక్కడ బలి అంటే భోజనము. భూతాలకు పెట్టే బలులన్నీ ప్రహుతాలు. అట్లానే ద్విజులకు, పెద్దలకు, వాళ్లకు చేసే అర్చనలన్నీ బ్రాహ్మ్యహుతాలు. ఆ తర్వాత పితృతర్పణలన్నీ ప్రాసితాలు. అసితమన్నా, ప్రాహుతమన్నా, మామూలు హుతమన్నా, బ్రహ్మహుతమన్నా ఏవైనా సరే అన్నీ ఒకటే విషయము. నీ చుట్టూ ఉన్న వాటికి నువ్వు పెట్టి పూజించవలసి వస్తుంది. ఆ రకంగా ఏ పేరుతో పిలిచినా కూడా ఉన్నవన్నీ అవే. ఈ విధంగా పెద్దలకు తృప్తి కలిగే విధంగా ఉండాలి. పితరులంటే ఎవరు? మళ్ళీ ఇంతకుముందు మనం పైన చూసుకుంటూ వచ్చాము. పెద్దలెవరు? నిన్ను కన్న తల్లిదండ్రులు పితరులు. నీకు విద్యాదానం చేసిన వాళ్ళు గూడా నీకు పితరులు. నీకెవరెవరైతే చదువు చెప్తారో, బుద్ధి చెప్తారో, మంచి మాటలు చెప్తారో వాళ్ళందరూ పితరులు. జ్ఞానదానం చేసిన వాళ్ళు, దేహదానం చేసిన వాళ్ళు అందరూ పితరులే. పెద్దలు అనర్థము. వాళ్ళు ఆ పెద్దలు అంటే వృద్ధులు 3 విధాలుగా ఉంటారని చెప్పుకున్నాను. చాలా విధాలు ఉండొచ్చు. ముఖ్యంగా 3 రకాలుగా చూసుకున్నాం మనకు. ఒకటి జ్ఞానపరంగా వృద్ధి సాధించిన వాళ్ళు జ్ఞాన వృద్ధులు. వయస్సు పరంగా వృద్ధులైన వాళ్ళు వయోవృద్ధులు. అనుభవపరంగా వృద్ధులైన వాళ్ళు అనుభవ వృద్ధులు. అటువంటి వృద్ధులకు, పెద్దలకు, పితరులకు వాళ్ళందరికీ నువ్వు తృప్తి కలిగే విధంగా వాళ్ళకు తృప్తి కలిగిందాకా నేను నా ఆత్మను క్షోభబెట్టుకుని, నన్ను నేను బాధ పెట్టుకుని చేస్తానని ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళడానికి కుదరదు. ఈ విషయం గుర్తుబెట్టుకోవాలి. ఇక్కడ రాసి ఉన్నది గాబట్టి, ఇట్లా చేస్తే నాకేంటో వచ్చేస్తుంది అని మళ్ళీ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్లి చేయడానికి వీల్లేదు. వాళ్ళు తృప్తి పడే విధంగా నీ శక్తి వంచన లేకుండా చెయ్యాలి. వాళ్ళు అసంతృప్తులతో ఉన్నారు అంటే వాళ్ళ ఇష్టం. మనం చేయగలిగింది ఎంతవరకుందో అంతవరకు చిత్తశుద్ధిగా, నిజాయితీగా చెయ్యాలి. ఆ తర్వాత అతిథి అభ్యాగతులకు, ద్విజులకు మొదలైన వాళ్లకు నువ్వు చేసే అర్చనలు, పూజనలు వాళ్లకు నువ్వు ఏ విధంగా తృప్తి కలిగిస్తావో భోజనాదులతో, దాంతో బ్రాహ్మ్యహృతము పూర్తవుతుంది అన్నంత మాత్రాన ఎవరైనా వస్తే వాళ్లకు పెట్టి మాత్రమే నేను తింటాను. అతిథులకు పెట్టకుండా నేనసలు భోజనం చెయ్యను అని ఆ రోజుకి ఎవరు రాకపోతే నేను తిండి మానేసి కూర్చోవడం ఇవన్నీ చెయ్యరాదు. ప్రతి దాన్ని ఇంకా ఎందుకు చెప్తున్నారు అని అర్థం తెలుసుకోకుండా మొండి పట్టుదలలతోటి
చేస్తే వాళ్ళనేమంటారు అని గూడా మళ్ళీ మన గురువుగారు 18వ అధ్యాయంలో మూర్ఖుల గురించి, శఠుల గురించి, మొండి పట్టుదలలతో ఉన్న వాళ్ళ గురించి ధృతి అన్న సెక్షన్ కింద చెప్తూ వచ్చారు. తమో గుణంతో సంబంధించిన విషయం అది. అటువంటి మొండి పట్టుదలలు గాదు. కానీ ఇంటికెవరైనా వస్తే భోజనం చేస్తూ ఉన్న సమయంలో ఆ భోజన కాలంలో ముందో వెనకో ఎవరైనా ఇంటికొస్తే వాళ్లకు తప్పనిసరిగా మనము భోజనం పెట్టవలసి ఉంటుంది. వాళ్లకు పెట్టకుండా మనం తిని కూర్చున్నామంటే పాపం వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్లకు పెట్టేనే నేను తింటాను, లేకపోతే తినకుండా కూర్చుంటాను అంటే నీ భూతాన్ని, నీ శరీరాన్ని నువ్వు హింసించుకున్నావంటే మళ్ళీ అది పాపం అవుతుంది. ఆ తర్వాత భూతబలి, నీ చుట్టూ ఉన్న ప్రాణులకు నువ్వు భోజనాన్ని అందే విధంగా చూస్తూ ఉండాలి. అది ప్రహుతము. దేవతలకు చేసే హోమాలు, పూజలు, దీపారాధనలు, నైవేద్యాలు మొదలైనవన్నీ హుతాలు. జపతపాలు నీ గురించి నువ్వు ఆలోచించుకోవడాలన్నీ అహుతాలు. ఇంక అప్పటికే అయిపోలేదు. దీని గురించి చాలా సుదీర్ఘంగా చెప్తారు. స్వాధ్యాయే నిత్యయుక్తః స్యాత్ దైవే చ ఏవ ఇహ కర్మణి దైవకర్మణి యుక్తః హి బిభర్తి ఇదం చరాచరం. ముందు దైవకర్మ గురించి చూద్దాం పట్టు. స్వాధ్యాయము లేదా అహుతయజ్ఞము లేదా బ్రహ్మయజ్ఞము, ఆత్మయజ్ఞము అని ఏ పేర్లతో పిలుస్తున్నామో అది మాత్రం నిత్యము చేయాలి. దీనికి ఎక్సెప్షన్ లేదు. ఎవరైనా అతిథి అభ్యాగతులు ఇంటికొస్తే ఆ సమయానికి భోజనం పెట్టి నువ్వు తిను. వాళ్ళెవరూ ఇంటికి రాకపోతే పర్వాలేదు, నీ సమయానికి నువ్వు తిను. ఆ రోజుకి అతిథులు ఎవరింటికి రాకపోతే నువ్వు పనిగట్టుకుని వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళని దొరకబుచ్చుకుని బలవంతంగా వాళ్ళకి పెట్టి నువ్వు తినవలసిన పని లేదు. భూత బలి ఇవ్వమన్నారు గాబట్టి పిల్లులకో, కుక్కలకో, కాకులకో వాటికి ఏమైనా భోజనం పెట్టి నువ్వు తిను అంటే బలవంతంగా వాటిని పట్టుకొచ్చో లేకపోతే వాటిని కట్టేసి నీ ఇంట్లో ఉంచుకునో ఆ రకంగా పెట్టవలసిన పని లేదు. వాటికి భోజనం దొరకకుండా చేయకుండా ఉండు. వాటికి భోజనమే దొరకకుండా పోతే నీకు పాపం వస్తుంది. అట్లా గాకుండా చూసుకో అని చెప్పారు. అంతేగాని బలవంతంగా నువ్వు ఏదో విధంగా సాధించమని గాదు. అట్లనే పితరులు పెద్దలెవరైనా ఉంటే వాళ్ళకి భోజనం పెట్టి నువ్వు తిను. దేవతలకు నమస్కారం తప్పనిసరిగా చేసి తిను. అయితే ఏవి చేసినా మానుకున్నా ఇది మాత్రం మానుకోవడానికి వీల్లేదు. ఆత్మయజ్ఞానికి మాత్రం ఎక్సెప్షన్ లేదు. అది నిత్యము చేయవలసిన పని. స్వాధ్యాయము నిత్యయుక్తం స్యాత్. నిత్యము చేయవలసినది అయి ఉండవలసిందే. దీనికి ఎక్సెప్షన్ లేదు. దీన్ని పక్కన పెట్టి ఇంకా హుతం అని చెప్పుకున్నదేదున్నదో ఆ యజ్ఞం నుంచి చూసుకుంటూ వెళ్దాం. దైవే కర్మణి, దైవకర్మ ఇహ ఇక్కడ ఈ భూమి మీద బతికున్న మనిషి ప్రతివాడు తప్పనిసరిగా చెయ్యాలి. ఈ దైవ కర్మలో ఉన్నవాడు, అటువంటి వాడు చరాచరమైన ఇదం జగత్ మొత్తాన్ని బిభర్తిహి, వాడే భరిస్తున్నాడు. గృహస్థాశ్రమంలో ఉండి దైవ కర్మ చేస్తూ ఉన్నవాడే మొత్తం చరాచర జగత్తుని ధరిస్తూ ఉన్నాడు. అందుకనే నేనిక్కడ అన్నింటినీ ఒకవైపు, పితృయజ్ఞం దగ్గర నుంచి వీటన్నింటినీ ఒకవైపు, బ్రహ్మయజ్ఞాన్ని ఒకవైపు ఎందుకు పెట్టానంటే, పితృయజ్ఞం దగ్గర నుంచి అన్ని రకాల యజ్ఞాలు చేసేవాళ్ళు మొత్తం అంతా చరాచర జగత్తుకి తర్పణం చేస్తూ ఉంటారు, తృప్తి కలిగిస్తూ ఉంటారు. మొత్తం గృహస్థాశ్రమంలో ఉన్న వాడిపైనే ఈ బాధ్యత అంతా ఉంటుంది. ఆమె గాని, ఆయన గాని గృహస్థాశ్రమంలో ఉంటే మొత్తం చరాచర జగత్తుని పోషించవలసిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది. మిగిలిన వాళ్ళకు ఉండదు. మిగిలిన ఆశ్రమాలకి ఆ సంబంధం లేదు. వాళ్ళు ఆత్మయజ్ఞంలోనే ఉంటారు. వాళ్ళకి బాహ్యమైన యజ్ఞాలతో బంధం లేదు. వీళ్ళు తప్పనిసరిగా చెయ్యాలి. మన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఆ దైవ కర్మ చేస్తూ మొత్తం చరాచర జగత్తును ధరిస్తాడు, వాడు భరిస్తాడు, వాడు భర్త అయి ఉంటాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, ఆమె గాని ఆయన గాని వాళ్ళిద్దరు. ఇప్పుడు ఈ దైవ కర్మ ఎట్లా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? అగ్న్యౌ ప్రాస్త ఆహుతిః సమ్యక్ ఆదిత్యం ఉపతిష్ఠతే ఆదిత్యాత్ జాయతే వృష్టిః వృష్టేః అన్నం తతః ప్రజాః.
ఎక్కడి నుంచి వస్తుంది అన్నము ప్రజలకు? వర్షం నుంచి. వర్షం ఎందుకు కురుస్తుంది? ఆదిత్యుడి వల్ల. ఆదిత్యుడు ఎందుకు ఆ పని చేస్తాడు? అగ్నిలో ప్రశస్తంగా నువ్వు ఆహుతులిస్తే, నేతులతో వాటితో నువ్వు ఆహుతులిస్తే, నెయ్యి అవి పెట్టి నువ్వు దీపారాధనలు చేస్తే, దాంతో ఆ విధంగా ఇచ్చిన ఆహుతి సమ్యక్‌గా, పూర్తిగా, సమగ్రంగా ఆదిత్యుడికి చేరుతుంది. ఆ ఆదిత్యుడు వర్షాన్ని కురిపిస్తాడు. ఎందుకు అంటే, భూమి మీద ఉన్న నీళ్ళన్నింటినీ తన కిరణాలతో పీల్చుకుని, మబ్బులుగా తయారు చేసి, వర్షాలుగా కురిపిస్తాడు. దాంతో అన్నం పండుతుంది. దాంతో ప్రజలు నిలబడి ఉంటారు. ప్రజలు పుట్టడానికైనా, ఆ జీవితాలు నడుస్తూ ఉండడానికైనా అన్నం ప్రధానం. అది వర్షం వల్ల వస్తుంది. దానికి సూర్యుడు, ఆదిత్యుడు కారణము. ఆ ఆదిత్యుడికి మనం చేయగలిగిందేమి? అగ్నిలో ఆహుతి ఇవ్వడము. ఆజ్యాలు మొదలైనవి హవిస్సులన్నీ ఆహుతి ఇవ్వడము. ఇదే విషయము మన భగవంతుడు మళ్ళీ ఇక్కడ భగవద్గీతలో అదే చెప్పారు. అన్నాద్భవంతి భూతాని. ప్రాణులన్నీ అన్నం వల్ల కలుగుతాయి. అన్నం ఎక్కడి నుంచొస్తుంది? పర్జన్యం వల్ల, వర్షం వల్ల. వర్షం ఎక్కడి నుంచొస్తుంది? యజ్ఞకర్మ వల్ల. మధ్యలో ఇక్కడ ఆయన ఆదిత్యుడిని ఆపేశారు పద్యంలో చెప్పడము. కానీ నువ్వు చేసే యజ్ఞకర్మ అంటే అగ్న్యౌ ప్రాస్తాహుతిః ఏదున్నదో దీనివల్ల ఆదిత్యుడికి ఆదిత్యుడి నుంచి పర్జన్యము వర్షాలు, వర్షం నుంచి అన్నము, అన్నం నుంచి భూతాలు. ఈ లైనప్ మనకెప్పుడు గుర్తుండాలి. అన్నం వండుకొని తింటున్నామంటే, ఎక్కడి నుంచి వస్తున్నది అన్న ఆలోచన లేకుండా తిన్నామంటే కృతఘ్నులము. అన్నం ఎక్కడి నుంచి వస్తున్నదని తెలుసుకుని తిన్నామంటే అది కృతజ్ఞత. కృతజ్ఞత కృతము జరుగుతూ ఉన్న విషయం గురించిన అంటే జ్ఞానం కలిగి ఉండడం కృతజ్ఞం. ఆ కృతజ్ఞత లేకుండా తింటే నువ్వు పాపాన్ని వండుకుని తిన్నట్టే అని అందుకనే చెప్పారాయన. యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజంతవః తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వే ఆశ్రమాః. ఏ విధంగానైతే గాలిని ఆశ్రయించి సర్వ జంతువులు బ్రతికి ఉంటాయో, అట్లానే ఆశ్రమాలన్నీ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి ఉంటాయి. మిగిలిన ఆశ్రమాలు మన వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్య ఆశ్రమాలన్నీ గృహస్థాశ్రమం పైన ఆధారపడి నడుస్తూ ఉంటాయి. గాలిని ఆశ్రయించి ప్రజలు బ్రతికి ఉన్నట్టు. గాలి లేకపోతే ప్రాణులు ప్రాణాలతో ఉండవు. ప్రాణవాయువులు ఉంటేనే ప్రాణులు బ్రతికి ఉంటాయి. అట్లానే మన గృహస్థాశ్రమము ప్రాణం లాంటిది మొత్తము ప్రపంచానికి. మిగిలిన ఆశ్రమాలన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అంత జాగ్రత్తగా తెలుసుకుని మసులుకోవలసి ఉంటుంది. యస్మాత్ త్రయః అపి ఆశ్రమిణః దానేన అన్నేన చ అన్వహం గృహస్థేన ఏవ ధార్యంతే తస్మాత్ జ్యేష్ఠాశ్రమః గృహీ. ఏదైతే త్రయః ఆశ్రమిణః అపి మొత్తము మిగిలిన 3 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ వల్లనే ధరింపబడతారు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళే మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అన్నదానాలు, వస్త్రదానాలు, వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ అన్వహం ప్రతిరోజు వీళ్ళే భరించవలసి ఉంటుంది. మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి ఫీజులు కట్టాలి, పిల్లలకి స్కూల్స్‌కి అన్నా, వస్త్రాలు, బట్టలు కావాలన్నా, అన్నం కావాలన్నా, మందులు కావాలన్నా, వాళ్ళకి చదువుకోవడానికి పుస్తకాలు కావాలన్నా, ఏది కావాలన్నా సరే గృహస్థాశ్రమంలోని వాళ్ళే మిగిలిన ఆశ్రమంలోని వాళ్ళకు కావలసిన సదుపాయాల్ని సమకూర్చవలసి వస్తుంది. తస్మాత్ కాబట్టి గృహీ ఆశ్రమః జ్యేష్ఠ. గృహస్థాశ్రమమే అన్నింటికన్నా పెద్దది అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఇంకా చెప్తూ ఉంటారు. వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.